జగన్ పర్యటనలకు మద్యం తాగించి అరాచక శక్తుల్ని తీసుకువస్తున్నారని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తలుచుకుంటే అలాంటి నేరస్తుల్ని కట్టడి చేయటం 2 నిమిషాల పనన్నారు. గతంలో రౌడీలు, ఫ్యాక్షనిస్టులు, మత ఘర్షణలు రెచ్చగొట్టే వారిని అణిచివేసిన చరిత్ర తమ ప్రభుత్వానికి ఉందని గుర్తు చేశారు. మంత్రివర్గ సమావేశం ముగిశాక సహచార మంత్రులతో జరిగిన రాజకీయ చర్చలో జగన్ దేవరపల్లి పర్యటన ఘటనలను మంత్రులు సీఎం దృష్టికి తీసుకువచ్చారు. జగన్ దేవరపల్లి పర్యటనలో వైసీపీ కార్యకర్తల తీరును చంద్రబాబు తీవ్రంగా తప్పుబట్టారు. చిరు వ్యాపారులకు నష్టం కలిగించడం, హిందూ దేవుళ్ల చిత్రపటాలు ధ్వంసం చేయడం, పొగాకు బిళ్లను ఇష్టానుసారం తొక్కి పాడేయడాన్ని తప్పుబట్టారు. ప్రజాస్వామ్యంలో నిరసనలు తెలిపే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుందన్న సీఎం అదే సమయంలో శాంతి భద్రతల్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపైన ఉందన్నారు. గొడ్డలి పార్టీ నేతల సమావేశాలు, పర్యటనలకు అనుమతిస్తే వారి అరాచకాలకు లైసెన్స్ ఇచ్చినట్లుగా భావించి రౌడీ ముక్కలకు మద్యం తాగించి తీసుకొస్తున్నారని ఆక్షేపించారు. వాళ్లు చొక్కాలు విప్పి వీరంగం చేస్తూ బూతులు మాట్లాడుతూ ప్రజల్ని భయభ్రాంతుల్ని చేస్తున్నారని మండిపడ్డారు. అలాంటి వారి విషయంలో అప్రమత్తంగా ఉండాలన్న ముఖ్యమంత్రి వారిని ఉపేక్షిస్తే శాంతి భద్రతలు అదుపు తప్పాయన్న భావన ప్రజల్లో కలుగుతోందన్నారు. రాజకీయ పార్టీ అన్నాక ఎంతో కొంత బాధ్యత, నిబద్ధతతో వ్యవహరించారని, కానీ గొడ్డలి పార్టీలో ఆ లక్షణాలేవీ కనిపించడం లేదని దుయ్యబట్టారు. డీఎస్సీపై చేస్తున్న తప్పుడు ఆరోపణల్ని కేవలం ఖండించి ఊరుకుంటే సరిపోదని, ప్రజల్లో వాళ్లు లేవనెత్తుతున్న సందేహాల్ని పూర్తి స్థాయిలో నివృత్తి చెయ్యాలని, హారిజాంటల్, వెర్టికల్ రిజర్వేషన్ విధానంపై అవగాహన కల్పించాలని మంత్రులకు సీఎం సూచించారు. ప్రతి జిల్లాలో ప్రతి వేదికపై మంత్రులంతా దీన్ని ప్రస్తావించారని తెలిపారు. అనకాపల్లి జిల్లాలోని తాండవ, ఏటికొప్పక, విజయనగరం జిల్లాల్లోని భీమసింగి చక్కెర కర్మాగారాలు మూతపడ్డంతో వాటి భూముల్ని ఏపీ ఐఐసీకి అప్పగించారని నిర్ణయించారు. రైతులకు, ఉద్యోగులకు బకాయిల్ని ఏపీ ఐఐసీ చెల్లిస్తోంది. బ్యాంకుల్లో ఉన్న అప్పుల్ని వన్ టైం సెటిల్మెంట్ ద్వారా పరిష్కరించారని, వడ్డీ తగ్గించేలా సంప్రదింపులు జరపాలని సీఎం సూచించారు. 3 కర్మాగారాల్ని ఒకేసారి కాకుండా ఒకదాని తర్వాత ఒకటిగా చేపట్టారన్నారు. మొత్తం 3 చక్కెర కర్మాగారాలకు సంబంధించిన బకాయిలు, అప్పులు తీర్చేందుకు 5,500 కోట్లు కావాలని అంచనా వేశారు.